మోతకుంతలోని మోడ్రన్ మెకనైజ్డ్ దోబిఘాట్కు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా ఉచితంగా కరెంటు సరఫరా చేయాలని మోడ్రన్ మెకనైజ్డ్ దోబిఘాట్ లాండ్రీ యూనిట్ సభ్యులు కోరారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మోతకుంతలోని మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ కరెంటు బిల్లుల భారాన్ని ప్రభుత్వం భరించాలంటూ సంఘం ప్రతినిధులు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలోని పాత దోబిఘాట్లకు వచ్చే విద్యుత్ బిల్లులను స్థానిక పురపాలక సంఘమే భరించేదని బాధితులు పేర్కొన్నారు. అయితే ఆధునిక యంత్రాలతో కూడిన నూతన మెకనైజ్డ్ యూనిట్ ఏర్పాటు చేసినప్పటి నుండి వాణిజ్య కేటగిరీ కింద వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి గృహ అవసరాల కింద ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ భారీ యంత్రాల నిర్వహణకు ఏమాత్రం సరిపోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఆధునిక లాండ్రీ యూనిట్ పైనే నల్గొండ నియోజకవర్గంలోని వందలాది రజక కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయని, అన్ని ఖర్చులు పోను నెలకు కేవలం 7,000 రూపాయలు మాత్రమే మిగులుతుందని, ఈ అరకొర ఆదాయంతో ప్రస్తుత కాలంలో కుటుంబాలను పోషించడం, పిల్లలను చదివించడం భారంగా మారిందని రజక సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు చిక్కుళ్ల రాములు, రజక సంక్షేమ భవన్ గౌరవ అధ్యక్షుడు చిలకరాజు చెన్నయ్య, మోడ్రన్ మెకనైజ్డ్ దోబిఘాట్ యూనిట్ అధ్యక్షుడు సట్టు బుచ్చిరాములు, మేనేజర్ దామునూరి శ్రీనివాస్, ఆపరేటర్ ఐతరాజు శ్రీనివాస్, ఆమనగంటి వెంకన్న, వట్టికోటి చంద్రయ్య, వై రాములు తదితరులు ఉన్నారు.